మన ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పోడ్కాస్ట్ కెఫేలో నాతో ఉన్నారు. ఎల్జిబిటి అని ఒక సినిమా జూన్ 19న రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ హిమా రాథోడ్ గారు. ట్రాన్స్ ఉమెన్ లైఫ్స్ ఎలా ఉంటాయి, మేము ఏమేమి ఫేస్ చేస్తాము స్టార్టింగ్ నుండి, ఆ స్టోరీస్ మీద ఒక స్టోరీ రాసుకొని ఫస్ట్ డే కెమెరా ముందు మీ ఫస్ట్ షాట్, ఆ ఎక్స్పీరియన్స్ ఇలా పెట్టి కెమెరా దగ్గరికి వెళ్ళిన తర్వాత 3, 2, 1 యాక్షన్ అన్నారు, మొత్తం మర్చిపోయి. ట్రాన్స్ ఉమెన్ గురించి మీరు చెప్పే డైలాగ్ ఎంత న్యాచురల్గా చెప్పారంటే, అమ్మ పురిటి నొప్పిని, ఒక నాన్న ప్రేమ బొట్టుని, పుట్టుకతో మగబిడ్డని, కానీ మనసు ఇట్ కాంప్లిమెంటెడ్. మీ ఎక్స్ప్రెషన్ కానీ ఎవ్రీథింగ్ వాస్ రియలీ హార్ట్ టచింగ్. విమెన్గా మారాలనుకున్నారు. అమ్మాయిల మీద కాకుండా అబ్బాయిల మీద అట్రాక్షన్ వస్తుంది, ఫీలింగ్స్ వస్తున్నాయి. అలాంటివి కొన్ని విషయాలు అప్పుడప్పుడే అర్థం చేసుకుంటూ నేను చనిపోదామని సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను. కొంతమంది ఇంకా చీప్గా మీకు ఉంటాయి, మీకు ఎలా వస్తాయి, కష్టమే అండి. మాకు జాబ్స్ ఉండవు, ఓన్లీ బెగ్గింగ్, ప్రాస్టిట్యూషనే ఉంటాయి. మమ్మీ నాకు టచ్లోకి వచ్చిన తర్వాత మా రిలేటివ్స్ మా మమ్మీని దూరం పెట్టారు. నేను వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా. మీ జుట్టు ఎంత బాగుంది, మీ ముక్కు మొహము ఎంత నాజుగ్గా చక్కగా అందంగా ఉంది. మీరు చూస్తున్నారు పోడ్కాస్ట్ కెఫే. మన ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ పోడ్కాస్ట్ కెఫేలో నాతో ఉన్నారు హిమా రాథోడ్. ఎల్జిబిటి అని ఒక సినిమా జూన్ 19న రిలీజ్ అవ్వబోతోంది. రిలీజ్ అవ్వడానికంటే ముందు నాట్ జస్ట్ తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకి సంబంధించి చాలా చర్చలు కూడా జరిగాయి. ఫిల్మ్ ఫెస్టివల్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన వేదికల మీద ఈ సినిమాని పెద్దపీటే వేశారని చెప్పొచ్చు. సునీల్ రెడ్డి గారు రియలిస్టిక్ మూవీస్ తీయడంలో ఆయన దిట్ట. అంటే ఒక 20 సంవత్సరాలకు పైన ఫిలిం మేకింగ్ మీద ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్ అటువంటిది. సునీల్ రెడ్డి గారు డైరెక్ట్ చేసి కథనం, స్క్రీన్ ప్లే, 1 మ్యాన్ షోగా తెరకెక్కించినటువంటి ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా వారే. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ హిమా రాథోడ్ గారు. ఎలా అనిపిస్తోందండి? డిడ్ యూ ఎక్స్పెక్ట్ నేను సినిమాలో ఒక మెయిన్ లీడ్గా చేస్తా, అది కూడా క్యారెక్టర్ డ్రివెన్ రోల్ అంటారు అనమాట. ఇది అంటే లైట్ హార్టెడ్గా కాకుండా ఒక పాత్రని పోషించడం, జీవించడం చాలా గట్స్ కావాలి యాక్చువల్లీ స్క్రీన్ మీద. గుర్తుందా మీకు ఫస్ట్ డే ఫస్ట్ షో? ఫస్ట్ ఈ అవకాశం అయితే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో సార్ మా కమ్యూనిటీతో ఒక 1 ఇయర్ పాటు ట్రావెల్ చేశారు. మా ట్రాన్స్ ఉమెన్ లైఫ్స్ ఎలా ఉంటాయి, మేము ఏమేమి ఫేస్ చేస్తాము స్టార్టింగ్ నుండి, డిస్క్రిమినేషన్ కావచ్చు, సొసైటీ నుండి కావచ్చు, ఫ్యామిలీలో ఓపెన్ అప్ అయిన తర్వాత, గెంటేసిన తర్వాత మేము ఏమేమి ఫేస్ చేస్తాము, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కొక్కరిని వాళ్ళ లైఫ్ స్టోరీస్ కనుక్కొని ఆ స్టోరీస్ మీద ఒక స్టోరీ రాసుకొని, ట్రాన్స్జెండర్స్ ఏంటంటే వాళ్ళే ఏదో ఊహించుకొని రాయడం కాకుండా మా నుండి మా రియల్ లైఫ్ స్టోరీస్ తెలుసుకొని స్టోరీ రాసిన తర్వాత కొంతమంది ట్రాన్స్జెండర్స్ని ఆడిషన్ తీసుకోవడం జరిగింది మా దాంట్లో. తర్వాత దాంట్లో ఒకరు సెలెక్ట్ అయ్యారు. తను ఇంకా మా డైరెక్టర్ గారు సునీల్ కుమార్ రెడ్డి గారు, చంద్రముఖి గారు, కొంతమంది మా గురువు గారి ఇంటికి రావడం జరిగింది. అప్పుడు నేను నార్మల్గా వెళ్ళాను, షూటింగ్ జరుగుతుందంట ఏదో చూద్దామని. అప్పుడు నేను నార్మల్గా స్టెప్స్ దగ్గర కూర్చున్నాను. సార్ వాళ్ళందరూ అప్పుడే స్టెప్స్ ఎక్కుతున్నారు. నార్మల్గా సార్ ఒక 10 సెకండ్స్ నన్ను ఇలా చూశారు. గట్టిగా 10 సెకండ్స్ చూసి లోపలికి వెళ్ళిపోయారు. అంతా మాట్లాడుతున్నారు, అదే మూవీ గురించి మాట్లాడుతున్నారు. తర్వాత సార్ చెప్పారంట మా గురువు వాళ్ళతో, ఈ ఆడిషన్ చేసిన అమ్మాయి కాదు, అక్కడ మెట్ల దగ్గర కూర్చుంది ఆ అమ్మాయి ఈ మూవీలో హీరోయిన్గా చేయాలి, మెయిల్ లీడ్గా చేయాలి అని అప్పటిదప్పుడు డిసైడ్ చేసి ఏ ఆడిషన్ లేకుండా సెలెక్ట్ చేయడం జరిగింది. సూపర్. ఫస్ట్ డే కెమెరా ముందు మీ ఫస్ట్ షాట్, ఆ ఎక్స్పీరియన్స్ 100 మంది చూస్తుంటారు కనీసం సినిమా అంటే. ఎలా చేశారు, ఏంటి? చాలా భయపడ్డానండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే సీనియర్ మోస్ట్ యాక్టర్స్ ఉన్నారు ఆ సెట్స్లో. ఎస్తర్ గారు కానివ్వండి, ఎల్బి శ్రీరామ్ గారు కానివ్వండి. ఫస్ట్ డే కోర్ట్ రూమ్ సీనా? ఫస్ట్ డేనే నాది కోర్ట్ రూమ్ సీన్. దాంట్లో ఎస్తర్ గారు ఉన్నారు, అప్పుడే ఎల్బి శ్రీరామ్ గారు, ఆనంద్ చక్రపాణి గారు, రాజు కేర్ గారు,
వీళ్ళందరూ నేను వెళ్ళే వరకే ఉన్నారు సెట్స్లో, అంతా కాస్ట్యూమ్ అంతా రెడీ అయిపోయి ఉన్నారు. నేను వెళ్ళాను, నాకు సార్ వచ్చారు, డైరెక్టర్ సార్ వచ్చి స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చంద్రముఖి గారు వచ్చి కొంచెం ఇలా చేయాలి అలా చేయాలి ఎక్స్ప్రెషన్స్ ఇలా పెట్టు అని, ఫస్ట్ డే కదా ఏం తెలియదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం చెప్తున్నారు. నేను కొంచెం ప్రిపేర్ అయ్యాను, ఓకే నేను చెప్పగలుగుతాను అని ఒక కాన్ఫిడెంట్తో వెళ్ళాను. సెట్స్ మీదకి వెళ్ళి కెమెరా ఇలా పెట్టి కెమెరా దగ్గరికి వెళ్ళిన తర్వాత 3, 2, 1 యాక్షన్ అన్నారు, మొత్తం మర్చిపోయాను. తర్వాత అసలు ఏం గుర్తులేదు. సార్ ఏమో నన్ను చూస్తున్నారు, అందరూ పెద్ద యాక్టర్స్ చూస్తున్నారు. అట్లా ఒక 3-4 టేక్స్ జరిగాయి. తర్వాత 5th or 6th టేక్ అప్పుడు ఓకే చేశారు. గుడ్. సినిమా కంప్లీట్ అయ్యే పాటికి సినిమా కథ ప్రకారంగా కూడా మీరు చాలా పర్ఫామ్ చేయవలసిన రోల్. ఎందుకంటే నేను ఇప్పటిదాకా రిలీజ్ అయిన గ్లిమ్స్, టీజర్ అయితేనేమి, షార్ట్స్ అయితేనేమి, యూట్యూబ్లో మీరు ట్రాన్స్ ఉమెన్ గురించి మీరు చెప్పే డైలాగ్ ఎంత న్యాచురల్గా చెప్పారంటే, డబ్బింగ్ కూడా మీరే చెప్పారా? డబ్బింగ్ నేను చెప్పలేదు కదా, అయినా కూడా ఇట్ కాంప్లిమెంటెడ్. మీ ఎక్స్ప్రెషన్ కానీ ఎవ్రీథింగ్ వాస్ రియలీ హార్ట్ టచింగ్. నాకు బతికే హక్కు ఉంది, మేము ఒక అమ్మ పురిటి నొప్పిని, నాన్న ప్రేమ బొట్టుని, బా నిజంగా నేను సో అంతటి ఎక్స్పీరియన్స్ సినిమా కంప్లీట్ అయిపోయే లోపల వచ్చేసింది కదా మీకు. ఇప్పుడు మీరు ఏ రోల్ ఇచ్చినా ఏ వేసినా చేయగలుగుతారు. గుడ్. ఇటువైపు కెరీర్ ఏమైనా చూస్తున్నారా ఆఫ్టర్ ఎల్జీబీటీ? మీరు సినిమాల వైపే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు నేను చేసే పనులకని, వర్క్ అని, మా వృత్తికని అటువైపు వెళ్ళకుండా మళ్ళీ ఈ మూవీస్ వైపే ఇలానే కంటిన్యూ చేద్దాము, మళ్ళీ అటువైపు వెళ్ళకుండా ఇలానే కంటిన్యూ చేద్దాం, ఏదైనా ఆఫర్స్ కానీ ఏదైనా ఛాన్సెస్ వస్తాయి అనుకుంటున్నాను. మిమ్మల్ని ఉద్దేశించి రియలిస్టిక్గా అంటే ఎస్ మీరు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద జెండర్కి అతీతంగా మీకు హుందాపరమైన రోల్సే రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ మేకింగ్ అ బిగ్ స్టేట్మెంట్, బట్ అట్లా మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మంచి రోల్స్ రావాలి, మిమ్మల్ని ఒక పర్ఫార్మర్గా చూడాలి. కాబట్టి ఒక జెండర్ అనో ఇదనో అదనో బయాస్ చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యామ్, ట్రాన్స్ విమెన్ నేను ఆ విశ్లేషణ ముందుగానే ఇచ్చున్నాను. ఇప్పుడు అంటే నాకు అర్థమైనంత వరకు, నేను రీసెర్చ్ చేసినంత వరకు, బట్ ఒక 13-14 ఇయర్స్కి మీరు 9th కంప్లీట్ చేసిన తర్వాత ఇంట్లో ఇదంతా అయిపోయి 10th కూడా ఆపేసి మధ్యలో యూ జస్ట్ కేమ్. మనల్ని చిన్నప్పటి నుంచి ఒక కండిషనల్ థింకింగ్ అంటారు. అంటే అబ్బాయి అంటే ఇలాగే ఉండాలి, అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి, ఇవే బొమ్మలతో ఆడాలి, ఇవే బట్టలు వేసుకోవాలి, ఇవే పనులు చేయాలి, ఏడవకూడదు అబ్బాయి అయితే, ఇలాగే పెంచుతారు. ఐఎమ్ షూర్ మీ ఇంట్లో కూడా ఇంచుమించు ఇటువంటి వాతావరణం. మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు, సరే ఆ శరీరంలో ఉండొద్దు, మారాలి నేను అని అనుకున్నారు, ఓకే. ఇంత హ్యూమిలియేషన్ చుట్టుపక్కల ఫేస్ చేశారు. అసలు ఫస్ట్ ఎవరికి చెప్పారు మీరు? నాకు తెలిసి అమ్మా నాన్నకైతే కాదు, ఏ మీ ఫ్రెండ్కో చెప్పుండాలి, అవునా? ఓ గెస్ కరెక్ట్. స్టార్టింగ్ అంటే నేను ఎప్పుడూ ఊహించుకోలేదండి. ఏదో మా రిలేటివ్స్ కానీ లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు అనడం, అమ్మాయిలాగా చేస్తున్నాడు ఏంటి మీ అబ్బాయి, అమ్మాయిలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు, అమ్మాయిలాగా నడుస్తున్నాడు అని ఇలాంటి మాటలు తెలియకుండానే జరిగిందా ఇదంతా? నాకు తెలియకుండా అంటే కొంచెం 14-15 ఏజ్ రాకముందు నుండే నన్ను ఇలా అనడము, అంటే ఒక మెచ్యూర్ ఏజ్ అనేది రాకముందు నుండే ఇలా అనడము అంటూ ఉంటే నాకే అర్థం కాకపోయేది. ఎందుకు నన్ను అందరూ ఇలా అంటున్నారు, నేను బాగానే ఉన్నాను కదా, నన్ను అద్దంలో చూసుకుంటే అబ్బాయిలాగానే ఉన్నాను కదా, అంటే నా బాడీ ఎందుకు ఇలా అంటున్నారని అర్థం కాకపోయేది. నాలో నేనే మాట్లాడుకునేదాన్ని, ఎవరికి షేర్ చేసుకోపోయేదాన్ని. తర్వాత ఒక సర్టన్ ఏజ్, ఒక మెచ్యూర్ ఏజ్ వచ్చిన తర్వాత హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి మాలో. ఇట్లా ఒక రాంగ్ బాడీలో నేనున్నాను, నా హార్మోన్స్ వేరు, నేను అమ్మాయిలాగా ఫీల్ అవుతున్నాను, నాకు అమ్మాయిలతో ఎక్కువ ఉండాలని ఉంది, అబ్బాయిలతో టైం స్పెండ్ చేయాలని లేదు, అమ్మాయిల మీద కాకుండా అబ్బాయిల మీద అట్రాక్షన్ వస్తుంది, ఫీలింగ్స్ వస్తున్నాయి. అలాంటివి కొన్ని విషయాలు అప్పుడప్పుడే అర్థం చేసుకుంటూ నేను ఫస్ట్ మా ఫ్రెండ్కి చెప్పానండి, ఇలా నాకు అనిపిస్తుంది, ఏం చేయాలి, నాలో నేనే తపన పడిపోతున్నాను, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అని మా ఫ్రెండ్కి చెప్పినప్పుడు మా ఫ్రెండ్ ఏం చేశాడంటే అది ఇంకా దారుణం అండి. మా ఫ్రెండ్ వెళ్ళి మా ఫ్యామిలీకి చెప్పాడు. ఓకే. నేను మీ నుంచి తెలియాల్సిన విషయం మీ ఫ్రెండ్ ద్వారా తెలిసేపాటికి ఆ రియాక్షనే చాలా డిఫరెంట్ అయిపోయింది. చాలా గొడవలు అయ్యాయి. నేను నమ్మిన ఫ్రెండ్ ఎవరికి చెప్పడేమో, షేర్ చేసుకుంటే కొంచెం ఏదన్నా సాల్వ్ అయ్యేది, ఏదన్నా జరిగిద్దేమో, ఏదన్నా ఒపీనియన్ ఇస్తాడేమో అని షేర్ చేసుకున్నప్పుడు అతను నాకేం చెప్పకుండా వెళ్ళి మా ఫ్యామిలీకి చెప్పిన తర్వాత అసలు మా మమ్మీ వాళ్ళు షాక్ అయిపోయారు, చాలా కొట్టారు, చాలా తిట్టారు. కొన్ని రోజులు అలానే గడిచింది. ఓన్లీ చైల్డ్ కదా మీరు? ఓన్లీ చైల్డ్, సింగిల్ చైల్డ్ అండి. మమ్మీ డాడీకి సింగిల్ చైల్డ్. డాడీ కేయూసీలో గవర్నమెంట్ ఎంప్లాయ్, మమ్మీ హౌస్ వైఫ్, నేను సింగిల్.
తర్వాత కొన్ని రోజులు అలానే కంటిన్యూ అయ్యాను. కొట్టి తిట్టిన తర్వాత ఇంక కొంచెం ట్రై చేద్దామేమో, ఇప్పుడు ఈ ఏజ్‌లో అలా అనిపిస్తుందేమో, కొంచెం ట్రై చేస్తే మారతానేమో అని అనుకున్నారు కూడా మీరైతే. అనుకున్నాను. కొన్ని రోజులు అలా చూశాను. కానీ నా వల్ల అవ్వలేదు. ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా నా ఫీలింగ్స్ ఇంకా ఎక్కువ అవుతూ ఎక్కువ నేను అమ్మాయిలాగే చేసేదాన్నండి. మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా స్కూల్లో కూడా అమ్మాయిలా చేస్తున్నవేంది, అమ్మాయిలా మాట్లాడుతున్నవేంది, లిప్‌స్టిక్ పెట్టుకునేదాన్ని. అంటే లిప్‌స్టిక్ కాదు, లిప్ బామ్ పెట్టుకునేదాన్ని, అదేలెండి. కాజల్ పెట్టుకునేదాన్ని నా 9th క్లాస్‌లోనే. అలాంటి పనులు ఎక్కువ చేసేదాన్ని. ఇంకా మమ్మీ వాళ్ళు బాగా కొట్టేవారు. అలానే ఒక్కొక్క రోజు కాకుండా 1 వీక్‌లో ఒక్కసారైనా ఖచ్చితంగా కొట్టేవారు నన్ను ఇలాంటి పనులకి. తర్వాత కొన్ని రోజులకి ఇంక నేను మొత్తానికి ఓపెన్ అప్ అయిపోయి చాలా గొడవ పెట్టేసుకొని నేను చనిపోదామని సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను. తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులు అలానే చూసి మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకోవడం అంటే మాతోటే ఉండు, ఇలా మారు, ఉండు అదే, అని అదే. చేయలేదు. మా కళ్ళ ముందట చనిపోవడం కంటే నువ్వు మా దగ్గర నుండి వెళ్ళిపో, ఇంట్లో నుండి వెళ్ళిపో. నీ బ్రతుకు నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి బ్రతుకు. మా కళ్ళ ముందట మాత్రం చనిపోకు అని ఇంట్లో నుండి గెంటేశారు తప్ప ఇంట్లో మాత్రం ఒప్పుకోలేదు. అంటే మీరు ఇంట్లో నుండి ఏ హోప్‌తో వచ్చారనేది నాకు పెద్ద ప్రశ్న. ఒక 25 ఏళ్ళు, 30 ఏళ్ల వాళ్ళే ఏ లవ్ అఫైరో ఇంకొకటో అయితే ఇంట్లోంచి బయటికి రావాలంటే 1000 కాదు 1,00,000 సార్లు ఆలోచిస్తారు. సరెండర్ అయిపోతారు, లొంగిపోతారు. అంటే మీ ఫీలింగ్స్ మీ పట్ల ఎంత స్ట్రాంగో అని, అంటే ఇంత కండిషనింగ్‌లో పెరిగినా లేదు ఇది నాది కాదు, నేను ఎటువంటి పరిస్థితుల్లో నన్ను నేను మార్చుకోవాలి, నా మైండ్కి తగ్గట్టు నేను ప్రవర్తించాలి, నా హార్మోన్స్కి తగ్గట్టు నేను ప్రవర్తించాలి. వెరీ స్ట్రాంగ్. మరి మీరు ఏ హోప్తో ఎంత డబ్బు తీసుకొని ఇక్కడ ఎవరు తెలుసని వచ్చారు మీరు ఫస్ట్ హైదరాబాద్? నేను ఇలా గొడవలన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి గెంటేసిన తర్వాత మా ఫ్రెండే ఉండేవారు, మా ట్రాన్సే. అంటే అప్పుడు చేంజ్ అవ్వలేదు, నాలాగే ఇంట్లో అట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ ఉన్నారు చేస్తూ ఫ్రెండ్. ఉన్నారు. ఈ ప్రాసెస్ లో మీకు ఒకరు దొరికారు. ఒకరు దొరికారు. ఆ ఫ్రెండ్ని ఇలా ట్రాన్స్ ఉమెన్స్ ఎక్కడ ఉంటారు, నేను హైదరాబాద్కి వెళ్దాం అనుకుంటున్నా, అక్కడ ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మా గురుగారి నెంబర్ ఇచ్చారు, మా ఫ్రెండ్ ఇచ్చారు. తర్వాత ఆ నెంబర్ తీసుకొని ఏం లేదండి, మైండ్లో ఒకటే థాట్ పెట్టుకున్నాను, నేను నా లైఫ్ నాకు నచ్చినట్టు బ్రతకాలి, అమ్మాయిలాగా చేంజ్ అవ్వాలి, నా లైఫ్ నేను అమ్మాయిలాగా హ్యాపీగా లీడ్ చేసుకోవాలని ఒక్క థాట్లో నేను అన్నీ వదిలేసుకొని, ఇంట్లో వాళ్ళు గెంటేసినా ఏం చేసినా అన్నీ వదిలేసుకొని ఏది వద్దనుకొని అది ఒకటే మైండ్లో పెట్టుకుని హైదరాబాద్కి వచ్చాను. కానీ వెరీ బిగ్ డిసిషన్ అండి. అంటే ఎంత బిగ్ డిసిషన్ అంటే ఆ తర్వాత మీరు ఒక 1-2 ఇయర్స్ ఆ డబ్బు పోగేసుకోవడం కోసం, ఈ 1-2 ఇయర్స్లో కూడా అప్పుడు మీకు ఎప్పుడు వద్దు ఇది ఇంటికి వెళ్ళిపోదాం, మహా అయితే పెళ్లి చేసుకోవద్దు, కానీ నార్మల్గా ఉందాం, నాకేంటిది అని అనిపించలేదు ఎప్పుడు? ఎప్పుడూ అనిపించలేదండి. ఎందుకంటే అది ఒకటే స్ట్రాంగ్ డిసిషన్ నేను పెట్టుకున్నాను కదా, అది ఆ గోల్ రీచ్ అయ్యే వరకు అది నేను గోల్లాగానే పెట్టుకున్నాను. నేను చేంజ్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి, అదొక గోల్లా పెట్టుకుని అది రీచ్ అవ్వడానికి నేను చాలా కష్టపడ్డాను. 1.5 ఇయర్ 2 ఇయర్స్ వరకు బెగ్గింగ్కి, ఓపెనింగ్స్కి అటు ఇటు వెళ్ళి మనీ కలెక్ట్ చేసుకొని తర్వాత 2 ఇయర్స్ తర్వాత సర్జరీ చేసుకోవడం ఇలా చేసుకున్నాను. సర్జరీ తర్వాత హ్యాపీగానే ఉన్నాను తప్ప నేను ఎందుకు అలా చేశాను, చేస్తూ కూడా చేయకుంటే బాగుండేమో, ఇంట్లోనే ఉంటే బాగుండేమో అని అలా ఎప్పుడు ఆలోచించలేదు. హిమగారు, మీకు పెళ్లి మీద నమ్మకం లేదన్నారు, ప్రేమ మీద భయం అన్నారు. నేను చూస్తూనే ఉన్నాను ఎలాగా ట్రాన్స్ ఉమెన్ పాపం ట్రాప్లో పడుతున్నారు, ఎలా మోసపోతున్నారు, చెప్పుకోలేరు. సెక్షన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అంత స్ట్రాంగ్గా లేవు. ఓకే, సోఫార్ డెవలప్మెంట్ వచ్చింది, బట్ ఇంకా రావాలి. అంటే ఏమి ఆశించి మీరు విమెన్గా మారాలనుకున్నారు? అంటే నేను ఒక బయట అమ్మాయిగా అడుగుతాను. మై నో ఇంటెన్షన్ ఎవరిని హర్ట్ చేయడం కాదు, ఐ రియలీ రెస్పెక్ట్. అంటే వాట్ వాజ్ యువర్ అవుట్కమ్? యూ హ్యావ్ డిసైడెడ్ మీరు సింగిల్గా ఉందామని అనుకుంటున్నారు, మళ్ళీ స్టడీ కంటిన్యూ చేయలేదు. అంటే వాట్ వాజ్ యువర్ గోల్? అంటే అది మీకు అంత ప్రశాంతతనిచ్చిందా? నేను ఇలాగే జుట్టు పెట్టుకుంటా, ఇలాగే జడ వేసుకుంటా, నేను అమ్మాయిని, నన్ను నేను ఇలాగే యాక్సెప్ట్ చేసుకుంటా, అది చాలు నాకు, నన్ను పక్కన వాడు చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి యాక్సెప్ట్ అన్న సంకల్పం అంత దృఢంగా ఉండిందా? ఫస్ట్ ఇంట్లో నుండి వచ్చేసే ముందు హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి యాక్సెప్టెన్స్ ఉండదు, ఈక్వాలిటీ ఉండదు, మాకు జాబ్స్ ఉండవు, ఓన్లీ బెగ్గింగ్, ప్రాస్టిట్యూషనే ఉంటాయి, ఇలాంటివి నాకు తెలియకుండానే నేను వచ్చాను. తెలిసిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను. ఇలా ఎందుకు మారానని ఫీల్ అవ్వలేదు. అదే ఇలా ఎందుకు ఉంది అని ఫీల్ అయ్యారు. ఇలా ఎందుకు ఉంది, ఓన్లీ వీటి వరకే ఎందుకు ఉంది, ఇంకా వేరే ఆప్షన్స్ ఎందుకు లేవు, వేరే సపోర్ట్ ఎందుకు లేదు, జాబ్స్ ఎందుకు మాకు లేవు, యాక్సెప్టెన్స్ ఎందుకు లేదు, ఇలాంటివి చాలా ఆలోచించాను, చాలా బాధపడ్డాను. ఐ అండర్స్టాండ్ అండి. బట్ దిస్ జర్నీ అంటే మీరు 10-12 ఏళ్ళు అయిందా? 10-12 ఏళ్ళు సర్జరీ తర్వాతే అయింది అంటే ఈ జర్నీ ఇస్ నాట్ ఈజీ. బెగ్గింగ్ అని నేను అన్నాను, కానీ యాచన
దట్ కుడ్ బి ద వర్డ్ దట్ ఐ కెన్ యూస్. అలా వెళ్ళినప్పుడు అండి ఫస్ట్ చేసేది రిజెక్షన్. అమ్మ మా దగ్గర లేవమ్మా అని చెప్పడం ఒకటి, వద్దమ్మా అని చెప్పడం ఒకటి, ఒకలాంటి చీత్కారంతో బిహేవ్ చేయడం ఒకటి. డే ఇన్ డే అవుట్ మీరు ఆ రిజెక్షన్ ఫేస్ చేస్తారు. మీరు మాత్రమే కాదు, ట్రాన్స్ ఉమెన్ ఆల్మోస్ట్ ఎవరైతే ఇట్లా వాళ్ళ జీవనశైలి కొనసాగిస్తారు. అప్పుడు మీ హార్ట్లో ఏమనిపిస్తుంది? ఫస్ట్ నేను కూడా ఫేస్ చేశానండి. ఇది ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మా గురుగారు నాకు 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు నీకు చెప్పినట్టు బెగ్గింగ్, ప్రాస్టిట్యూషన్, ఓపెనింగ్స్కి. ఈ మూడిట్లలో నేను భిక్షాటన సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్ డే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ చీదరింపులను ఎదుర్కొన్నాను. ఏంటంటే షాప్ ఎక్కుతాను, షాప్ ఎక్కిన తర్వాత ఇలా కొట్టి ఇలా 10 రూపాయలు అడుగుతాను. అడగడమే ఒక బాధ ఫస్ట్ థింగ్. ఎందుకంటే వెనక తిరిగి చూసుకున్నప్పుడు ఒక మంచి ప్రేమ, ఆప్యాయత ఫ్యామిలీ నుండి వచ్చి, ఇప్పుడు ఒకటేసారి హైదరాబాద్కి వచ్చి ఇంట్లో నుండి ఓపెన్ అయిపోయిన తర్వాత గెంటేసిన తర్వాత హైదరాబాద్కి వచ్చి అడుక్కోవాలంటే అదొక తెలియని బాధ అనిపించింది. తర్వాత ఇచ్చేవాళ్ళు కూడా నార్మల్గా ఏమి ఇవ్వలేదు. మీ కాళ్ళు రెక్కలు బాగానే ఉన్నాయి కదా, ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా, ఎందుకు ఇలా అడుక్కుంటున్నారు అని అడిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంకా చీప్గా మీ కింద ఏముంటాయి, మీకు మీద వేల వస్తాయి, అలా ఇంకా దారుణంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి ఫేస్ చేసినప్పుడు బాధ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఆ ఫస్ట్ రోజు నేను ఏడ్చుకుంటూ మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయిన రోజులు చాలా ఉన్నాయి. ఇలాంటి మాటలు ఫేస్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే అదే బెగ్గింగ్లోకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏదైనా బాధ వస్తే పోనీ మన ఫ్రెండో, అక్కో, చెల్లో, అన్నో, తమ్ముడో ఎవరో చెప్పుకునే వాళ్ళు ఉంటారు, చుట్టుపక్కన వాళ్ళు ఉంటారు. మీరు ఎంత కుటుంబంగా డే 1 నుంచి అనుకున్న మీ గురువు గారిని, మీకు ఒక బిడ్డను, అందరినీ సిస్టర్స్, గురువు గారిని మీరు మ్యారేజ్ చేసుకుని ఎంత కుటుంబంగా అనుకున్నా వాళ్ళతో అటాచ్మెంట్ పెరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పటిదాకా మీ కష్టం చెప్పుకోవడం అంటే అసలు ఇంకా అది ఎవరికి చెప్పుకోలేము. సరే, ఎల్జిబిటీ గ్లిమ్స్ నేను చూసినప్పుడు నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఒక ట్రాన్స్ ఉమెన్ ఒక అబ్బాయి ప్రేమ పేరుతోటి మోసం చేయటమో, ఇంకొకటో లేకపోతే తనని ఫిజికల్గా అబ్యూజ్ చేయడమో, అప్పుడు తను ఎంత నరకయాతన అనుభవిస్తుంది. ఇంచుమించు ఇట్లా ఈ ఆస్పెక్ట్స్ కూడా సినిమాలో ఉన్నాయి. అది గ్లిమ్సెస్లో, టీజర్లో వాటిలో చూపించబడ్డాయి. ఆ ఎమోషన్ని మీరు నిజంగా జీవిస్తున్నప్పుడు, ఎనాక్ట్ అన్నాను నేను, జీవిస్తున్నప్పుడు మీ భావన ఎట్లా ఉండింది? ఫస్ట్ అలాంటి సిచ్యువేషన్స్ మా ట్రాన్స్జెండర్స్ లైఫ్లో చాలా జరిగాయి. అప్పుడు వాళ్ళు చెప్తుంటే ఏదో వినడం తప్ప, ఏదో విని బాధపడి వదిలేయడం తప్ప, ఇప్పుడు ఆ మూవీలో ఆ సీన్ నేను చేస్తున్నప్పుడు వాళ్ళు అంటే యాక్టింగ్ లాగా నేనేం అనుకోలేదు. రియల్ లైఫ్లో మా ట్రాన్స్జెండర్స్ ఏం ఫేస్ చేస్తారో అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మూవీలో ఉంది కాబట్టి ఆ సిచ్యువేషన్లో నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంత బాధగా ఉందో, ఎంత బాధ వాళ్ళు పడుంటారో మా ట్రాన్స్ ఉమెన్స్ అలా చేస్తున్నప్పుడు, ఇంజెక్షన్ పొడిచినప్పుడు, ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తున్నప్పుడు, గీరడం కానీ, కొయ్యడం కానీ, అలాంటివి రియల్గా నేను యాక్టింగ్ చేస్తూనే, మూవీలో యాక్టింగ్ చేస్తూనే నేను అంత ఫీల్ అయ్యి బాధపడ్డాను, ఇలా చేస్తారా అని. ఇప్పుడు రియల్ లైఫ్లో ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి జరిగిన ఇలాంటి రియల్ సిచ్యువేషన్స్ వాళ్ళు ఎలా ఫేస్ చేసి ఉంటారో, ఎంత డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారో, కొంతమంది అలా జరిగిన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో. కష్టమే అండి. ఫ్యామిలీస్ అంటే ఎంత తల్లికి మనసులో నా బిడ్డ ఏదైనా కానీ, ఇప్పుడు బయట కూడా మనం చూస్తున్నామండి, స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్ ఉన్నారు, ఆటిజం ఉన్న పిల్లలు ఉన్నారు, ADHD ఉన్న పిల్లలు ఉన్నారు, జీవితాంతం మాటలు రాని పిల్లలు ఉన్నారు. తల్లి మేసి తండ్రి పక్కన పెట్టినా సరే, ఇప్పుడు తల్లులు కూడా మితిమీరి పిల్లలు చంపే వాళ్ళు ఉన్నారు, నేను కాదనట్లేదు. బట్ జనరల్గా ఇట్ ఈస్ సెడ్ దట్ మదర్కి ఏది ఉన్నా బిడ్డ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది అని. సో మీ వేరే ఇంటరాక్షన్స్లో నేను చూశాను, అప్పుడు వద్దన్నా తర్వాత అమ్మ మీతో వచ్చి ఇప్పుడు టచ్లోనే ఉంటున్నారు. గుడ్ థింగ్ దట్ షీఈ్ విత్ యూ నౌ. ఎంత ఫ్రీక్వెంట్గా కమ్యూనికేట్ చేస్తారు మీరు మీ అమ్మతోటి, మాట్లాడతారు? ఇప్పుడు డాడీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మమ్మీ టచ్లోకి వచ్చారు. 5-6 years అవుతుంది మమ్మీ టచ్లోకి వచ్చి. మమ్మీ నేను మాట్లాడుకుంటూ, నేను ఇంటికి వెళ్తూ మమ్మీని చూసుకుంటూ, మమ్మీ అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చి నా దగ్గర ఉంటూ అలా బాగుంది. కానీ మమ్మీ నాకు టచ్లోకి వచ్చిన తర్వాత మా రిలేటివ్స్ మా మమ్మీని దూరం పెట్టారు. ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను, ఇప్పటికి బాధపడుతున్నాను. మమ్మీ నాకు టచ్లోకి రాకముందు అందరూ మమ్మీని చూసుకునే వాళ్ళు. మా ఫ్యామిలీ ఏదైనా ఫంక్షన్ అయినా, ఏదైనా మ్యారేజ్ అయినా అన్నిటికీ పిలిచేవారు మమ్మీ డాడీని. ఇప్పుడు డాడీ చనిపోయిన తర్వాత మమ్మీ ఇప్పుడు నాకు టచ్లోకి వచ్చిన తర్వాత ఇంకా మమ్మీని దేనికి పిలవట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. ఈ విషయంలో కొంచెం బాధపడుతున్నాను. మమ్మీ ఎంత నాకు సపోర్ట్ ఇచ్చి
నాతో మాట్లాడుతున్న ఈ ఒక్క విషయం, ఈ ఒక్కటి బాధ మాత్రం ఉంది నాకు. లేదండి, ఎందుకంటే ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఆ, మీ ఆశీర్వాదమే చాలా ఆస్పీషియస్గా పరిగణిస్తారు. అండ్ మీ నోటి నుంచి వచ్చే ఏ మాట అయినా సరే, మంచి అవ్వని లేకపోతే బాధతోటి మీరు అనే ఒక మాట అవ్వనివ్వండి, దానికి అంత పవర్ ఉంటుంది అని కూడా అంటారు. అలాంటప్పుడు యాక్సెప్టెన్స్ కూడా అలాగే ఉండాలి. అంటే యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు, రిజెక్ట్ చేయకపోతే చాలు అని కూడా అనిపిస్తుంది. హ్యావింగ్ సెడ్ దట్ అండి, కొంతమంది అంటే నిజంగా నేను ఇది చూశానండి, రీసెంట్గా చూశాను. నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు. మరి ఆవిడ ట్రాన్స్ ఉమెనా, చాలామంది అబ్బాయిలు కూడా యాచించడం కోసం ట్రాన్స్ ఉమెన్ లాగా షేవ్ నీట్గా చేసుకొని వస్తూ ఉంటారు. మద్యం సేవించారు. ఒక షాప్లో ఎవరో అడిగితే సెక్యూరిటీ లోపలికి వెళ్ళొద్దన్నారో ఏంటో, మొత్తానికి బండ లాంగ్వేజ్లో చాలా అబ్యూజివ్గా మాట్లాడుతూ అవయవాలు చూపించి తిడుతూ అంత, నాకే చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు నాతో నా బాబు కూడా ఉన్నాడు. ఏంటమ్మా అంటే, ప్రస్తుతానికి అది వదిలేను, నేను నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా అని కూడా చెప్పాను. ఇలాంటి సందర్భాలు కూడా మీరు వింటూ ఉంటారా? ఎవరైతే జెన్యూన్గా దిస్ ఇస్ యువర్ బాడీ, అది వేరు, జీవన శైలి కోసం అట్లా ట్రాన్స్ఫార్మర్ నేనని చెప్పుకోవడం వేరు, మళ్ళీ ప్యాంట్ షర్ట్ వేసుకొని ఫ్యామిలీతో తిరగడం వేరు. ఎలా అనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్? మెయిన్గా అంటే ఫేక్ వాళ్ళు చేస్తారండి ఎక్కువ. కానీ బట్టలు ఇప్పి అల్లరి చేసి శాపనార్థాలు పెట్టడం అంటే ఎక్కువ రియల్ ట్రాన్స్జెండర్సే ఉంటారు. ఎందుకంటే ఫేక్ ట్రాన్స్జెండర్స్కి సర్జరీస్ ఉండవు, వాళ్ళు బట్టలు ఇప్పలేరు. కాబట్టి ఆ బట్టలు ఇప్పేసి తిట్టి ఫంక్షన్స్ దగ్గరికి, లేకపోతే అక్కడక్కడ ఏదన్నా సిచ్యువేషన్ జరిగిందంటే అది రియల్ ట్రాన్స్జెండర్సే చేసి ఉంటారు. మగవాళ్ళ ఆడవాళ్ళ దాంట్లో ఎలాగైతే చెడ్డవాళ్ళు ఉన్నారో, మా దాంట్లో కూడా అందరని చెప్పను, కొంతమంది ఉన్నారు వాళ్ళు ఓన్లీ మనీ మైండెడ్ అంటారు కదా, ఆ మనీ ఒకటే మైండ్లో పెట్టుకొని రోడ్డు మీదకి ఎక్కానంటే ఇంత టార్గెట్ పెట్టుకుంటాను, నాకు ఇంత మనీ రావాలి ఈరోజు, ఆ టార్గెట్ కోసం నేను ఏమన్నా చేస్తాను, వాళ్ళని తిడతాను, కొడతాను, నాకు టార్గెట్ అయిపోయే వరకు నేను ఏదన్నా చేస్తాను. అలాంటి కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఇలా చేస్తారు తప్ప అందరు ట్రాన్స్జెండర్స్ అలా ఉండరండి. ఆ ఒక్కరి వల్ల అందరు ట్రాన్స్జెండర్స్ కూడా తప్పు పడుతున్నారు సొసైటీ మధ్యలో. లేదండి, నేను మంచి కూడా చూశాను. సిగ్నల్ దగ్గర 1-2 సార్లు నాకు ఎన్కౌంటర్ అయింది. వాస్తవంగా నాకు క్యాష్ ఉండదు కదా, ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ వచ్చిన తర్వాత దబ్బుకుమని ఏదైనా చేయాలనుకున్నా నేను ఆ 30 సెకండ్స్లో నాకు తోచలే, చేయలేకపోయాను. ఆవిడ చూసి నన్ను గుర్తుపట్టి అద్దం దించు అని చెప్పేసి నాకు ఇట్లా ఒక బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇది ఇప్పుడు నాకు ఒక 25-26 దాటిన తర్వాత నుంచి వచ్చిన ఈ సో కాల్డ్ మెచ్యూరిటీతో ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు యాక్సెప్ట్. కానీ యాజ్ అ చైల్డ్ నాకు ఏం పెంచారంటే, అమ్మో వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, శాపనార్థాలు పెట్టిస్తారు. కానీ నేను ఒకటి అడుగుతానండి, ఇన్ డీటెయిల్ నేను తెలుసుకుని పాడ్కాస్ట్లో కూడా చెప్తాను. అర్ధనారీశ్వర తత్వమే ట్రాన్స్జెండర్స్ అని కూడా అంటారు. శివుడు పార్వతి ఆది దంపతులు, పెళ్ళికి మూలమే వాళ్ళని కూడా చెప్తారు. సో ఇట్లా అర్ధనారీశ్వర తత్వం ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ దబుక్కుమని బాధతోటో కోపంతోటో ఏదైనా ఎవరినైనా శాపనార్థం పెడితే నిజం జరిగిన సందర్భాలు మీరు ఏమైనా చూసారా? నా పర్సనల్గా అయితే నేను ఎవరిని చూడలేదు, కానీ కొంతమంది ట్రాన్స్జెండర్స్ చెప్పారండి. ఇప్పుడు వాళ్ళని ఏదో బాధ పెడితే ఇప్పుడు ఓపెనింగ్స్ దగ్గరికి వెళ్తారు, కొంతమంది కావాలని మేమేమనుకున్న కొంతమంది మమ్మల్ని తిట్టడము, మీ కిందే ఉంది, మీరు రియలేనా, మీరు ఫేక్ ఏమో మాకు తెలియలేదు అని కొన్ని వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు ట్రాన్స్జెండర్స్ కొంచెం బాధపడి తిడతారు. తిట్టిన వాళ్ళు తిట్టిన ఆ ఇంటికి ఆ పర్సన్కి 1 వీక్ కాకముందే అంబులెన్స్ వెళ్ళిందంటే వాళ్ళ ఇంటి ముందుకి. ఆ సిచ్యువేషన్ నాకు చెప్పినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే ఆ తిట్టిన ఇంట్లోని ఆ వ్యక్తికి ఏదో యాక్సిడెంటో ఏమో అయిందంట, వాళ్ళ ఇంటి ముందుకి అంబులెన్స్ వచ్చిందంట. ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అంటే ట్రాన్స్జెండర్స్ నిజంగా వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళకి బాధ అనిపించి వాళ్ళని బాధ పెట్టిన వ్యక్తుల్ని తిడితే జరుగుతాయని నేను అనుకున్నాను. కరెక్ట్. ఏ హార్ట్నైనా అనవసరంగా బాధ పెట్టద్దనే విషయాన్ని తెలుసుకున్నాను. సరే, కొంచెం లైట్ హార్టెడ్గా మాట్లాడుకుందాం. నేను వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా. మీ జుట్టు ఎంత బాగుంది, మీ ముక్కు మొహము ఎంత నాజుగ్గా చక్కగా అందంగా ఉన్నాయి, వేళ్ళు గోళ్ళు, అబ్బాయి ఎంత ఓపిక ఉంది ఇవిడికి అని కూడా నేను అనుకుంటున్నాను. ఎలా మెయింటైన్ చేస్తారు మీరు ఇంత జుట్టు? నాకు ఇంత పెరగడానికే గగనం అయిపోయింది. ఇంత చక్కగా మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? తింటారా రోజు కొంచెమైనా? కొంచెమే తింటారు. డైటింగ్ ఎక్సర్సైజ్ ఏమైనా మిమ్మల్ని మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటారు? ఎక్సర్సైజ్ ఏం చేయను, తినడంలోనే డైట్ లాగా కొంచెం తింటాను. స్కిన్ కేర్, హెయిర్ కేర్ అంటే నార్మల్గా ఆడవాళ్ళు ఎలా చేసుకుంటారు ఇంట్లో అలానే చేసుకుంటాను తప్ప పెద్దగా అవి ఇవి క్రీమ్స్, సర్జరీస్ అలాంటివి ఏం చేసుకుంటాను. అదే నార్మల్ గాడ్ గిఫ్టెడ్ అనుకుంటాను. గాడ్ గిఫ్టెడ్. కానీ మీ ఫేస్ కూడా అండి
అంతే ఇదిగా, అంటే మిమ్మల్ని మీరు ఎంత బాగా యాక్సెప్ట్ చేశారనేది ఫేస్లో తెలుస్తుందని కూడా అంటారు. సో అది కూడా నాకు కనిపిస్తూ ఉంది. సరే అండి, ఇప్పటిదాకా ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ ఏది తీసుకొని సమాజంలో ఎవరు బహిరంగంగా చర్చించడానికి కూడా కొంచెం అబ్బా అని అనుకునే విషయం మీద, అంశాల మీద, ట్రాన్స్ ఉమెన్ మాత్రమే కాదు, ఇందులో గే మ్యాన్ ఉన్నారు, ఎల్జీబీటీ కమ్యూనిటీ మీద పూర్తి స్థాయిలో తీసినటువంటి సినిమా ఇది. ఈ సినిమా వల్ల సమాజానికి ఏం తెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? కనీసం ఒక రష్ అయితే చూసుంటుంటారు కదా సినిమా. ఈ మూవీ మెయిన్ ఎల్జీబీటీ అంటే మీనింగ్ నేను చెప్తాను, కొంతమందికి తెలియపోయి ఉంటుంది. ఎల్ అంటే లెస్బియన్, బి అంటే బైసెక్షువల్, జీ అంటే గేస్, టీ అంటే ట్రాన్స్జెండర్స్. ఈ నాలుగు కమ్యూనిటీస్ కలిస్తే దాన్ని ఎల్జీబీటీ కమ్యూనిటీ అంటాము. ఈ మూవీలో మెయిన్గా ట్రాన్స్జెండర్స్ గేస్ మీద ఎక్కువ ఈ మూవీ రన్ అవుతూ ఉంటుంది. ఈ మూవీ పబ్లిక్ చూసిన తర్వాత ఎలాంటి మార్పు రావాలంటే, ఇప్పుడు మమ్మల్ని చూసే కోణం వేరు, మా రియల్ లైఫ్లో మా పర్సనల్గా ఉండేటివి కొన్ని పర్సనల్ విషయాలు వేరు ఉంటాయి. అవి పబ్లిక్ తెలియకపోయి ఉంటుంది. మేము కూడా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసుకోకపోయి ఉంటాం మీడియా ముందు కానీ ఇంటర్వ్యూస్లలో కానీ. అవన్నీ చూసి మేమంటే ఏంటి, మా రియల్ లైఫ్ ఏంటి, మేము ఏమేమి ఫేస్ చేస్తూ వస్తాము, ఈ చూస్తున్న సొసైటీ నుండి ఏం ఫేస్ చేస్తాము, గవర్నమెంట్ నుండి కానీ మాకు లేని రైట్స్, మాకు లేని జాబ్స్ కానీ స్కీమ్స్ కానీ ఇవన్నీ లేని అవన్నీ లీగల్ రైట్స్ కావచ్చు, అవన్నీ మూవీలో ఉంటాయి. మూవీ చూసిన తర్వాత మమ్మల్ని మా అలాగే యాక్సెప్ట్ చేయాలి. మేల్ ఫీమేల్ ఎలా ఉంటారో వాళ్ళతో ఈక్వల్గా మమ్మల్ని చూడాలి. అలాగే గవర్నమెంట్ నుండి మా దాంట్లో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారండి, పిహెచ్డి చేసిన వాళ్ళు, నర్సింగ్ చేసిన వాళ్ళు, అంత పెద్ద చదువులు చదివి అదే బెగ్గింగ్కి చేస్తూ, అదే డైలీ అదే బెగ్గింగ్కి వెళ్తూ, ప్రాస్టిట్యూషన్కి వెళ్తూ అలానే చేస్తూ ఇంకా లైఫ్ ఇంతే అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లేదు లైఫ్ మారుతుంది మన లైఫ్. మొన్న రేవంత్ రెడ్డి గారు కొన్ని జాబ్ ఆఫర్స్ ఇచ్చారు, ట్రాఫిక్ పోలీస్గా, హైడ్రాలో పోలీస్గా. కొంతమంది ట్రాన్స్జెండర్స్ వరకు ఇచ్చారు. కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఈక్వల్గా మేల్ ఫీమేల్ లాగా జాబ్స్ చేసుకుంటూ ఈక్వల్గా గౌరవంగా బ్రతుకుతున్నారు. అలాగే ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత ఇంకా గవర్నమెంట్ నుండి సపోర్ట్ వచ్చి మాకు కావాల్సిన లీగల్ రైట్స్ వచ్చి కొన్ని స్కీమ్స్ వస్తే ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఆ జాబ్స్ చేసుకుంటూ ఇంకా ఈ బెగ్గింగ్, ఈ ప్రాసెస్ అంతా వదిలేసి ట్రాన్స్జెండర్స్ కూడా ఈక్వల్గా అందరితో పాటు సొసైటీలో బ్రతుకుతారని ఒక చిన్న హోప్తో ఈ మూవీ చూసి ఆదరిస్తారని. కరెక్ట్ అండి. మీడియా ఆల్సో ప్లేస్ అ వెరీ పవర్ఫుల్ రోల్. మరి ఇది అంటే నేను ఏదో హార్ట్తో వచ్చిన మాటలు మాట్లాడుతున్నాను కానీ ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ద మీడియా ఛానల్స్ ఒకరో ఇద్దరు ముగ్గురైనా ట్రాన్స్ ఉమెన్ కానీ, గే మ్యాన్ కానీ హోస్ట్లుగా, యాంకర్లుగా, ప్రెజెంటర్లుగా వ్యవహరిస్తే మీడియా ఇంపాక్ట్ అనేది సొసైటీ మీద నిజంగా చాలా ఉంది. సో ఆ మార్పు అనేది ఏదో మాట్లాడేసి ఓ 30 నిమిషాలకో 40 నిమిషాలకో పరిమితం కాకుండా ప్రతి ఒక్కరూ అదే హార్ట్ఫుల్గా స్వాగతించాలి అనేది కూడా నేను మీ నుంచి మనస్ఫూర్తిగా అర్జ్ చేస్తున్నాను సొసైటీకి. ఈ మార్పు వచ్చి ఒక మీడియా ఛానల్ అయినా, 2 మీడియా ఛానల్స్ అయినా, న్యూస్ ప్రెజెంటర్స్ గాను ఏదో ట్రైనింగ్ ఇచ్చి చేయగలిగితే ఐ థింక్ ఇట్ షుడ్ మేక్ అ బిగర్ అంటే ఇదేదో రెవల్యూషన్ లాగా రావాలని కాదు కానీ యాక్సెప్టెన్స్. ఇక్కడ ఒక సెన్సిటివ్ క్వశ్చన్ అడుగుతాను హిమ గారు. నిజంగానే నేను వేరే బాడీలో ఉన్నాను అని అనుకోవడం వేరు, ఏ పరిస్థితుల్లో అయినా వెక్స్ అయిపోయి కొన్ని రోజులు లేదా కొన్ని సంవత్సరాలు అలా అనిపించటం వేరు. రెండిటికి తేడా మీరు ఏమైనా అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ డౌట్ ఏదో ఒక క్లారిటీ వస్తుంది కదా. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, వాళ్ళు ట్రాన్స్జెండర్స్గా హార్మోన్స్ చేంజెస్ కాకుండా ఉంటాయి, కానీ వాళ్ళు కొంతమంది మేల్స్ కూడా ఇప్పటికి కూడా కొంతమంది చిన్నగా మాట్లాడతారు, వాయిస్ చిన్నగా వచ్చింది మేల్స్కి. వాళ్ళు మ్యారీడ్ అయి ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళ వాయిస్ కొంచెం చిన్నగా వచ్చింది, వాళ్ళ వాకింగ్ ఆఫ్ వే కూడా కొంచెం చేంజ్ లాగా ఉంటుంది. అలాంటివి కొన్ని అవి చేంజెస్ కాదు, అవి నార్మల్గా హ్యూమన్ బీయింగ్కి ఎలా కొంతమంది లేడీస్ ఉంటారు, వాళ్ళకి కొంచెం తెలుగులో చెప్పాలంటే టాంబాయ్, మగరాయిల్ లాగా అంటారు. కానీ వాళ్ళు మొత్తానికి టాంబాయ్ అయిపోరు కదండి, వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. అలా కొన్ని చేంజెస్ ఉంటాయి, కానీ అది మొత్తం నేను ట్రాన్స్జెండర్ అని మీరు ఊహించుకోకండి. వాళ్ళు వీళ్ళు అంటూనే ఉంటారు, మీ అమ్మాయిలాగా నడుస్తున్నావు, ఏంది అట్లా చేస్తున్నావు. ఆ ప్రెషర్కి నిజంగానే నేను ట్రాన్స్జెండర్నేమో, నేను నిజంగా అమ్మాయిలాగా చేస్తున్నానేమో అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నిజంగా ఇలా మారిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మా దాంట్లో, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలిని. ఇలా కాకుండా చిన్నప్పటి నుండే మనలో మనకి ఫీలింగ్స్ వచ్చి ఎవరో చెప్పిన మాటలు కాకుండా నీ హార్ట్తో, నీ మనసుతో కొంచెం సేపు మాట్లాడుకొని నీకు నువ్వే ఒక డిస్కషన్ చేసుకొని నేనంటే ఏంది, వాళ్ళు వీళ్ళు చెప్పేది వదిలేసి నీకు నువ్వు ఒకసారి
డిస్కషన్ చేసుకొని నీకు నువ్వు ఒకసారి మాట్లాడుకొని అవును ఇది నేను అమ్మాయిలాగానే చేస్తున్నాను, నేను చేంజ్ అవ్వాలి, ఇంకా తప్పదు, ఇదే నా రియల్ లైఫ్, చేంజ్ అవ్వడమే అనుకుంటే చేంజ్ అవ్వండి తప్ప ఎవరో అవి అమ్మాయిలా చేస్తున్నావు అలాంటి మంది అది మొమెంటరీ డెసిషన్స్ వద్దు అలాంటి డిసిషన్స్ తీసుకోకండి అని ఒక పర్సనల్ క్వశ్చన్ అండి, ఇఫ్ యూ అలౌ మీ టు. మీకు ఇబ్బందికరంగా ఉంటే ఆన్సర్ చేయొద్దు. మీకు ఎప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలని మీరు ఆ ప్రాసెస్లో ఆర్ యూ రియలీ అ ట్రాన్స్ ఉమెన్? మీ క్రోమోజోమ్స్లో, బికాస్ క్రోమోజోమ్స్లో ఉంటుంది తేడా, దట్స్ వాట్ ఐ హ్యావ్ అనలైజ్డ్. అంటే డాక్టర్స్ చెప్పింది ఆ క్రోమోజోమ్స్ టెస్ట్ ఏమైనా చేశారా మీకు బిఫోర్ ఆపరేషన్? ఇప్పుడు 10-12 years బ్యాక్ అంటే ఇలాంటి టెస్ట్లు కానీ అసలు సర్టిఫైడ్ డాక్టర్స్ కానీ మాకు సర్జరీస్ చేయలేదు. ఏరియాకి ఒక స్టేట్కి వెళ్ళి మేము సర్జరీ చేయించుకొని వచ్చాం తప్ప అది మాకు సర్జరీ చేసిన వాళ్ళు కూడా సర్టిఫైడ్ డాక్టర్స్ కాదు అప్పట్లో. ఇప్పుడంటే సర్టిఫైడ్ డాక్టర్స్, హాస్పిటల్స్, సర్జరీస్ అవన్నీ ఇప్పుడు వచ్చాయి తప్ప. నాకు తెలిసి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు పెరిగింది కాబట్టి టెస్ట్ చేస్తున్నారు తప్ప అప్పుడైతే ఏం లేదండి టెస్ట్లు అవన్నీ. చాలా రిస్క్ అండి, సర్టిఫైడ్ కాకుండా చేసి మీరు 40-41 days ఒక రూమ్లో ఉండి ఆ సైలెన్స్ భరించలేక, ఎక్కువ బయట ఇంటరాక్షన్ లేక, పైగా బ్లీడింగ్ అవుతూ ఆ బాధ తట్టుకోలేక, మీకు తెలియదు కూడా కదా అది. ఆల్ ఆఫ్ అ సడన్ ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ, ఓపిక ఉండదు ఒక్కొక్కసారి, కష్టమే, చాలా కష్టం అండి. కానీ మీరు ఇంత దూరం వచ్చి ఒక మూవీ మెయిన్ లీడ్గా తీసుకొని సునీల్ రెడ్డి గారి కళల్ని ఈ విధంగా దానికి ఒక రూపం మీరు ఇచ్చి ఇంత మెయిన్ లీడ్గా వచ్చినందుకు ఐ ఫీల్ తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మాత్రమే మంచి రోల్స్ రావాలి ఇటు టీవీలో, మూవీలో ఎస్పెషల్లీ అని నేను కోరుకుంటున్నా. ఇంకొక ఫైనల్ క్వశ్చన్ అండి, కామెడీ పేరిట సినిమాల్లో కానివ్వండి, స్కిట్స్లో కానివ్వండి, షోల్లో కానివ్వండి, లైఫ్ ఏ ఒక వర్గాన్ని, గే అనో, ట్రాన్స్ అనో, లెస్బియన్ అనో, ఇంకొకటనో, బైసెక్షువల్ అనో, దాన్ని కామెడీ చేస్తారు, నవ్వుతారు. తెలియక మేము కూడా నవ్విన సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు ఏమంటారు? మీకే కనుక అవకాశం ఇస్తే అట్లాంటి కామెడీ ఆపేయాలని అనుకుంటారా? అట్లాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఫస్ట్ అలాంటివి చూసినప్పుడు బాధపడతామండి. ఎందుకంటే మమ్మల్ని ఒకరు డిస్క్రిమినేట్ చేసి అలాంటి రైట్స్ అయితే ఎవరికి లేవు. మా క్యారెక్టర్ని కావచ్చు, మా జెండర్ని కావచ్చు డిస్క్రిమినేట్ చేసే రైట్స్ ఎవరికి లేవు ఫస్ట్ థింగ్. అలాంటివి షోస్లలో నేను చాలా చూశాను, మూవీస్లలో కంటే. షో నేమ్ కూడా నేను చెప్పొచ్చు అనుకుంటాను, జబర్దస్త్ అనే షోలో చూశాను. చాలా వరకు ట్రాన్స్జెండర్స్ని మేల్సే ట్రాన్స్జెండర్స్ లాగా రెడీ అయ్యి వాళ్ళని డైలాగ్స్ ఏవో అవి మరీ ఇంకా బాధ కలిగించే డైలాగ్స్ లాగా వాళ్ళకి వేసి మరీ చీప్గా మాట్లాడి వల్గర్ మాటలు కూడా ట్రాన్స్జెండర్స్ మీద వేస్తూ ఇలా చప్పట్లు కొడుతూ నువ్వు అడుక్కుంటావు కదా అని, అక్కడ అడుక్కుంటావు కదా గడ్డ పైన అని అనడము, అలాంటి చీప్ మాటలు అన్నప్పుడు మేము చాలా బాధపడ్డామండి. బాధపడి కొన్ని ప్రెస్ మీట్లా అది ఫిలిం ఛాంబర్ అలాంటి వాటి ముందు మేము ధర్నా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇలాంటివి ఆపేసేయాలి, మా మీద ఇంత డిస్క్రిమినేషన్ రైట్స్ మీకు లేవని కూడా మేము కొన్ని ధర్నాలు చేయడం జరిగింది. దాని తర్వాత కొంచెం కొంచెం మార్పు వచ్చింది. అప్పుడంతా ఇప్పుడంటే అలాంటివి ఏం చేయట్లేదు అనుకుంటున్నాను, కొంచెం అట్లాగా. బట్ దెన్ మీరు వాయిస్ రేజ్ చేసిన తర్వాత డెఫినెట్గా తెలియకండి, ఇంత ఇగ్నోరెంట్లో మన సమాజం, మనమందరం ఉన్నాం, మేము కూడా ఉన్నాం, మీరు మేము అందరం కలిస్తేనే సమాజం కదా. బట్ ఐ ఫీల్ ఈక్వాలిటీ అనేది కేవలం పుస్తకాల్లో, మాటల్లో కాకుండా నిజ జీవితంలో కూడా ఉండాలి. మీ లైఫ్లో మీ డ్రీమ్స్ అన్నీ మీరు అచీవ్ అవ్వాలి. వద్దు వద్దు అని మీరు ఎంత భీష్మించు కూర్చున్నా ఒక మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రేమ జీవితంలో మీకు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దట్ ఎఫెక్షన్ అంటే ఏదో మీరు ఎక్కడో వెళ్ళి ప్రేమ ప్రేమ అని అనుకోవడం కాదు, బట్ దెన్ సంబడి ఒక తోడు కాకుండా మీరే ఒక శక్తిగా కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హ్యావ్ ఆల్ ద రెస్పెక్ట్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఐ విష్ కంప్లీట్ సక్సెస్ టు యూ అండ్ సక్సెస్ టు LGBT మూవీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.